వెల్కమ్ టు 99 టీవీ సినిమా. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు వస్తే చాలు సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అవుతుంది. అలాంటి క్రేజీ కాంబినేషన్లలో ఒకటి ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ జోడీ మారింది. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారనే వార్త వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీ మొత్తం ఈ ప్రాజెక్ట్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. తాజాగా ఈ సినిమాకు రాకా అనే టైటిల్ ఫిక్స్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ మరింత హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా బన్నీ అంటే స్టైలిష్ లుక్స్, డాన్స్, క్లాస్ అండ్ మాస్ మిక్స్ గుర్తుకొస్తాయి. కానీ ఈసారి పూర్తిగా డిఫరెంట్ అవతారంలో కనిపించాడు. పోస్టర్లో ఆయన లుక్ చూస్తే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదని మొదటి చూపులోనే అర్థమవుతుంది. తోడేలు లాంటి చేతులు, పొడవైన గోర్లు, రఫ్ అండ్ రగడ్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కలిపి ఒక క్రియేటివ్ స్టైల్ లుక్ గా కనిపించడంతో అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ముఖ్యంగా ఆయన కళ్ళలో కనిపిస్తున్న తీవ్రత, ఫేస్ మీద ఉన్న హెవీ మేకప్ చూస్తే ఈ పాత్ర ఆయన కెరీర్ లోనే చాలా ప్రత్యేకంగా నిలుస్తోందని అనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్ చూస్తే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ లేదా ఫ్యాంటసీ థ్రిల్లర్ అయి ఉండొచ్చు కూడా క్లియర్ గా అర్థమవుతోంది. అట్లీ సినిమాలో ఎప్పుడు మాస్ ఎలిమెంట్స్ తో పాటు కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈసారి మాత్రం మరింత పెద్ద స్కేల్లో కొత్త టెక్నాలజీతో కథను చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పునర్జన్మల కాన్సెప్ట్ డార్క్ మిస్టరీతో కలిపి చూపించబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. దాదాపు ఈ సినిమాకు 800 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించడం కూడా మరో పెద్ద హైలైట్. ఇక ఈ ప్రాజెక్ట్ ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇంత భారీ బడ్జెట్ అంటే విజువల్, యాక్షన్ సీక్వెన్స్, టెక్నికల్ వాల్యూస్ అన్ని కూడా హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని అర్థం. ముఖ్యంగా డి ఏజింగ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ విఎఫ్ఎక్స్ వాడుతున్నారని సమాచారం. అంటే ఒకే సినిమాలో వేర్వేరు కాలాల కథలను చూపించే అవకాశం ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ 3 విభిన్న పాత్రలో కనిపించబోతున్నారని కూడా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే నటన పరంగా ఆయనకి ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ఒకే సినిమాలో 3 రకాల పాత్రలు అంటే ప్రతి పాత్రకు వేర్వేరు బాడీ లాంగ్వేజ్, భావోద్వేగాలు చూపించాలి. ఈ విషయంలో బన్నీ ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తో మరోసారి తన రేంజ్ ను చూపించే అవకాశం వచ్చింది. ఇక హీరోయిన్ల విషయంలో కూడా ఈ సినిమా భారీ ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. ఇక మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనే ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఆమెతో పాటు రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఒక్క హీరో కాదు, మొత్తం స్టార్ కాస్ట్ కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారిపోతోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ స్థాయి పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా స్థాయి స్టార్ గా ఉన్న ఆయన ఇప్పుడు గ్లోబల్ లెవెల్ కు చేరుకుంటున్నారు. ఆయన సినిమాలకు విదేశాల్లో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఇలాంటి సమయంలో అట్లీ లాంటి డైరెక్టర్ తో సినిమా చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత పెరిగాయి. అట్లీ గత సినిమాలు చూసిన భారీ మాస్ అపీల్ తో పాటు ఎమోషన్ కూడా ఉండేలా కథలను తీర్చిదిద్దుతాడు. ఇప్పుడు అదే స్టైల్ ను మరింత పెద్ద స్థాయిలో చూపించబోతున్నాడు. ఇక టైటిల్ విషయంలో కూడా చాలా చర్చ జరిగింది. లెగసీ, వైల్డ్ ఫైర్ లాంటి పేర్లు వినిపించిన చివరికి రాకా అనే టైటిల్ ను ఫైనల్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ టైటిల్ వినగానే ఒక పవర్, ఒక మిస్టరీ ఫీల్ వస్తోంది. ఇది సినిమాకు సరిగ్గా సూట్ అయ్యేలా ఉందని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది. షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఈ క్రేజ్ ఇంకా పెరగడం ఖాయం. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా సమాచారం. మొత్తానికి చూస్తే రాకా కేవలం ఒక సినిమా కాదు, ఒక భారీ ప్రయోగం. ఒక స్టార్ హీరో, ఒక సెన్సేషనల్ డైరెక్టర్, భారీ బడ్జెట్, కొత్త కాన్సెప్ట్, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ ఇవన్నీ కలిసి వస్తే ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.